చంద్రబాబు నాయుడు రాజకీయంగా లేదా తను 2014 నుంచి 19 దాకా ఏదైతే ప్రజలకు ప్రభుత్వాన్ని అందించాడో ఆ ప్రభుత్వం గురించి మంచి చెప్పుకునేటువంటి దమ్ము లేక లేదా ప్రజల్ని తన వైపు తిప్పుకునేటువంటి నమ్మకం కలిగించలేక ప్రజల్లో దుర్మార్గంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా TV5 ఇట్లాంటి ఛానల్స్, పేపర్ల యొక్క అండదండలతో అవి సరిపోవన్నట్టుగా మరికొంతమంది మాజీ అధికారుల్ని, IAS అధికారులు, IPS అధికారుల్ని వీళ్ళందరినీ కూడా జతకట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన విషం జిమ్మి తద్వారా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను దూరం చేసి అధికారంలోకి రావాలనేటువంటి కుట్రలు చేసేటువంటి దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నేను IAS ఆఫీసర్ని అయినప్పటికీ కూడా మాజీ IAS అధికారిని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నా పొలం మ్యూటేషన్ జరగట్లేదని ఒక అతను ట్వీట్ చేస్తాడు. అంటే చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఏం జన్మ ఇది అసలు? ఎందుకు ఈ రకంగా అంటే ఇంత అసహ్యంగా దిగజారి ప్రవర్తించాలా, మాట్లాడాలా అని నేను అడుగుతున్నాను. పివి రమేష్ గారిది కృష్ణా జిల్లా గుడ్లవలేరు మండలంలో వెన్నకోట గ్రామం అయిందంట. వెన్నకోట గ్రామంలో నా తండ్రికి ఉన్నటువంటి పొలాన్ని నా పేరు మీద అడిగితే మ్యుటేషన్ చేయట్లేదు. ఇది నా పొలం, నా తండ్రి పొలం, మా తండ్రి మరణిస్తే నా పొలం నా పేరు బదలాయింపు జరగట్లేదు హక్కులు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది అని చెప్పని ఎంత అసహ్యంగా, అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడతాడు ఆయన. అంటే ట్వీట్ చేస్తాడు, అంటే తన భావ వ్యక్తీకరణ చేస్తాడు. వాస్తవాలు ఏంటి? రమేష్ గారు తండ్రి గారు సుబ్బారావు మాస్టారు, వెన్నకోట గ్రామం, మాది కూడా వెన్నకోటే. సుబ్బారావు మాస్టారు ఈయన తండ్రి. సుబ్బారావు మాస్టార్కు ఉన్నటువంటి పొలాన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామంది అదే వెన్నకోటలోనే ఇంకొక IAS, IPS ఆఫీసర్లు కూడా ఉన్నారు అదే ఊళ్ళోనే. వాళ్ళందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి సుమారుగా ఒక 25 మంది కలిసి ఒక 70 ఎకరాలు ఒక చెరువు తవ్వి 20-25 సంవత్సరాల క్రితమే దాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఒక 25 మంది రైతులు కలిసి ఒక 70 ఎకరాల పొలం ఏక చెరువు చేసి, అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ లాగా అందరూ కలిసి ఒక మాట అనుకుని అందరూ కలిసి 70 ఎకరాలు 25 మంది కలిసి ఒక చెరువు తవ్వేసి దాన్ని లీజుకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈయన గడిచిన సంవత్సరంన్నర క్రితం రమేష్ గారు తండ్రి గారు మరణించారు. సుబ్బారావు గారు మరణించాక ఈయన మ్యుటేషన్కి కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాగే గాలంకి నాగేంద్రం అని చెప్పని ఈయన సరిహద్దులో ఆ 70 ఎకరాల చెరువులోనే ఇంకొక రైతు ఉన్నాడు. ఆయనకి ఈయనకి కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడతా ఉంటాడు అందరి మీద అంట. ఈ రకంగా డిస్ప్యూట్లు ఉన్నాయి. పొలానికి సరిహద్దులు లేవు. చెరువులో 70 ఎకరాల చెరువులో ఈయనకి సంబంధించినటువంటి వీళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి పొలం అది 9 ఎకరాల, 10 ఎకరాల, 11 ఎకరాల ఎంతో కొంత ఉంది. అది ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి. అక్కడ ఫెయిర్గా అంటే అక్కడ ఫెయిర్గా లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారంట. దీనికోసమనే జనవరి మాసంలో అక్కడ పెద్ద ఎంక్వైరీ నడిచింది. జాయింట్ కలెక్టరు, RDO వీళ్ళందరూ కలిసి అక్కడ క్యాంప్ చేసి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని చెప్పారంట. వీరు గుమస్తా గారిని ఒక ఆయన ఫోటోస్టాట్లు ఇచ్చి పంపించారంట. ఫోటోస్టాట్లు కాదండి, ఒరిజినల్స్ పంపించండి అని చెప్పారంట. ఆయన ఒరిజినల్స్ పంపడు, ఆయన రారు, కొన్ని గుమస్తా వస్తే వచ్చాడు. అందుకోసమే ఇవాళ ఆ డిస్ప్యూట్ తెగొడటం కోసమే గడిచిన 3 మాసాల నుంచి ఆ చెరువుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఆ చెరువులోకి నీళ్లు తోడనివ్వకుండా చెరువు ఎండగట్టి ఈ ఎన్నికలాడ అవడంగానే రాళ్ళు ఎవడ సరిహద్దులాడికి చేసి
ఆ సరిహద్దులు ఎవరి పొలం ఎక్కడుందో బౌండరీస్ ఫిక్స్ చేసి మ్యుటేషన్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంత తంతు నడుస్తుంటే, ఇంత కథ నడుస్తుంటే, ఇంత విషం చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారి మీద ధర్మమా ఇది మీకు? రమేష్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి మీ సరిహద్దు రైతులందరికీ కూడా తగాదాలు ఉంటామేంటి? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కంటే కూడా ఎక్స్ట్రా లీజు పొందుతున్నారని చెప్పినటువంటి మిగతా రైతులందరూ గొడవలేంటి? అసలు ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో 70 ఎకరాల మధ్యలో మీ పొలం ఎక్కడుందో కూడా తెలియని, నిన్నటిదాకా తెలియని పరిస్థితి కదా. ఇప్పుడు ఎండగట్టిన తర్వాతే కదా ఆ చెరువు అంతా కూడా ఎండుతూ వస్తుంది. ఆ చెరువుని ఎండగట్టేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొలతలు కొలిచి సర్వే చేసి ఎవరి పొలం ఎక్కడుందో అని చెప్పని చేసిన తర్వాత కదా మీ పొలం ఎంత ఉంది, మీ డాక్యుమెంట్లు ఎంత ఉందో అవన్నీ చూసుకుని కదా చేయాల్సింది. డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి అయి ఉండి, రాళ్ళు పాతుండి, లేకపోతే గట్లుండి మీ పొలం మ్యూటేషన్ లేకపోతే, డిస్ప్యూట్ లేకుండా ఉంటే, మ్యూటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి? అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా, దుర్మార్గంగా, ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత? అది బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ, ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే, మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువులోంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని, ఆవుల దొడ్లో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి ఈ 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికి ఉంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.